నేను ఇంత బాధపడిన నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు కాబట్టి నాకు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నా కోరిక. హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు భారతి అఫీషియల్. మరి ఇంకొక కొత్త వీడియోతో వచ్చాను. వీడియో అంటే కంటెంట్ ఏం కాదండి, చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని, అసలు మీరు ఎందుకు అలా అయిపోయారు, ఏ బిజినెస్ చేసేవారు మీరు, ఒకసారి డీటెయిల్గా వీడియో పెట్టండి అని అడుగుతున్నారు అనమాట. షార్ట్ కట్లో చెప్పేసి లాస్ట్లో లాస్ ఎందుకు ఏమనేది మీ వివరంగా చెప్తానండి. ఏమైందో అనేది చెప్తాను, ఏం చేయకూడదో. మాది సొంతూరు జీ మేడపడండి, సామర్లకోట మండలం, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లా అనమాట. అయితే మేము 2014లో బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఐరన్ కబోర్డ్స్ బీరోలు చేస్తాను అనమాట. నేను వర్క్ అయితే అనపర్తిలో నేర్చుకున్నాను నేను మా అన్నయ్య దగ్గర. 2014 సొంతంగా పెట్టుకున్నాను. అంతా బాగానే ఉంది, రన్నింగ్ అవుతుంది. మేడపోల్లో నాకంటూ పేరు వచ్చిందనమాట. బాగా చేస్తున్నాడు, బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు. చిన్న కుర్రోడు, వయసు చిన్నదైనా కానీ బాగా చేసుకున్నాడు అంటగా చెప్పారండి అందరూ కూడా. చాలా సపోర్ట్ చేసేవారు అందరూ కూడా ఊర్లో. అలాగే నాకు ఉండిపోయి అలా డెవలప్మెంట్ చేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కనే పెట్టుకున్నా, తర్వాత వర్క్ పెరుగుతుందని, ఆర్డర్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఇంకో 2 మేస్త్రీలు పెట్టుకున్నాను. మాకేంటంటే అడ్వాన్స్ ఇస్తే కానీ రారనమాట అండి. అడ్వాన్స్ కంపల్సరీ మేము ఇవ్వాలి. అది అడ్వాన్స్ లక్షల్లో ఉంటుంది అనమాట. అంటే వర్కర్స్ పనిని బట్టి మేము అడ్వాన్స్ ఇస్తాం అనమాట. పని బాగా చేస్తాడంటే 1,00,000, 2,00,000 అలా ఉంటుంది అనమాట. అలాగే 2019 దాకా మొత్తం మీద బాగా జరిగింది. వర్క్ అయితే పెంచుకున్నాను, ఒక డెవలప్మెంట్ అయ్యాను. అలాగే నాకు 2017లో ఇల్లు కట్టాలనుకున్నాను. 2017లో నేను సొంతంగా మా అమ్మగారు చిన్నప్పుడే పెంకిటిల్లు కొన్నారండి, అది పడగొట్టేసి ఇల్లు అయితే కట్టుకున్నాను సొంతంగా నేను. అంతా బాగుందండి, చాలా చాలా సాఫీగా జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 2019లో నాకు మ్యారేజ్ కుదిరిందండి. భారతికి నాకు మ్యారేజ్ కుదిరింది. మా మామయ్య అమ్మాయి దగ్గరే మాకు సంబంధం. అయితే నేను ఇష్టపడింది, నేను ఇష్టపడి, ఇద్దరు ఇష్టపడి చేసుకున్నాం. లవ్ అండ్ అరేంజ్ అండి. చాలా మంది అడుగుతున్నారు లవ్ మ్యారేజ్, మ్యారేజ్ అని. లవ్ అండ్ అరేంజ్ అనమాట అండి. అదే 2019లో మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది. అన్నీ బాగా జరుగుతున్నాయి, బాగున్నాయి. నేను మ్యారేజ్ కూడా చాలా రిచ్గా చేసుకున్నాను అనమాట. చాలా మంది అన్నారు మ్యారేజ్ నన్ను అయితే, మా ఊళ్ళో ఎవరు చేసుకోలేదు అలాగా, చాలా బాగా చేసుకున్నాడు ఒక్కడైనా కానీ కుటుంబాన్ని అసలు చాలా డెవలప్మెంట్ అయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు గ్రాండ్గా అన్నట్టుగా చెప్పుకున్నారని. అంతా బాగుంది నా పరిస్థితి అయితే. ఒకరికి సాయం చేసే పరిస్థితిలోనే నేను ఉన్నాను 2019 మ్యారేజ్ అయ్యేదాకా. మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద పాప అయితే 2010 పెళ్ళైన సంవత్సరంలో కొడుకుని పడ్డదండి. 2020లో మంచి కరోనా టైంలో డెలివరీ అయిందనమాట. చాలా ఇబ్బందులు పడ్డాం కరోనా టైంలో అయితే. తెలుసు కదా మీకు, అందరికీ తెలుసు కదా, చాలా వ్యాపారంలో చాలా లాస్లు వచ్చినాయి, పని ఆగిపోయింది అన్నట్టుగా. కరోనా టైంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డాం కదండి మన అందరూ కూడా. అందరికీ తెలుసు, అందరి వ్యాపారాలు కూడా ఆగిపోయినాయి, చాలా నలిగిపోయాం అందరం కూడా. తర్వాత కరోనా టైంలో అయిపోయింది. తర్వాత మళ్ళీ రన్నింగ్లో పడ్డాం. కొంచెం ఎందుకు ఇబ్బందులు రావడం మొదలెట్టినాయండి కొంచెం. అంటే నేను స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు నేను చేసిన పనికి కష్టపడ్డదానికి తర్వాత కష్టపడడం తగ్గిపోయింది. నేను వర్కర్స్ని పెట్టేసుకున్నాను, ఫుల్గా ఆర్డర్లు వస్తున్నాయి, వాళ్ళ మీద బేస్ అయిపోయింది అనమాట. నేను పనుల మీద వాళ్ళు చేస్తున్నారు కదా అన్నట్టుగా, ఒకవేళ వాళ్ళు రాకపోయినా కానీ బతికించేసి చేయకుండా టైం వేస్ట్ చేశాను అనమాట నేను. అంటే మనకు ఆర్డర్లు వచ్చినప్పుడు ఒప్పుకున్నప్పుడు 10 రోజులకి ఇవ్వాల్సింది 20 రోజులకి ఇవ్వడం, అలా టైం వేస్ట్ చాలా చేశాను. అది చేసిన చాలా తప్పు ఇప్పుడు అనిపిస్తుంది, అలా చేసి ఉండకపోతే బాగున్నాయి. తర్వాత అలాగలాగా చాలా డౌన్ అయిపోయిందండి. ఒకసారి కావాలని చేయలేదు కానీ అది ఎందుకు డౌన్ అయిపోయిందో తెలీదు, మన మిస్టేక్ తెలీదు. తర్వాత ఆర్డర్లు తక్కువైపోవడం, కాంపిటీషన్ పెరిగిపోవడం, ప్రాఫిట్ తగ్గిపోవడం. అంటే మీకు 100 చేస్తే ఇంకొకరు 90 చేసేయడం, ఆ టైప్లో ప్రాఫిట్ కూడా మొత్తం తగ్గిపోయిందండి. ఫస్ట్ అంత ఉండేది కాదు. అలాగే మా పాప పుట్టినరోజు కూడా, ఫస్ట్ అనన్య పెద్ద పాప పుట్టినరోజు కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా చేశాను నేను. చాలా గ్రాండ్ చేశాను. అందరూ కూడా బాగా చేసాడు. అంటే పరిస్థితి బాగుందండి, కొంచెం పరిస్థితి బాగున్నది. అంతా బాగున్న మూలం చేశాను నేను. ఏదో అప్పులు చేసి గట్ట కాదు. ఒకవేళ 2 లక్షలకు వచ్చి అయితే సొంత క్యాష్ ₹1,00,000 అలాగా చేసాను. కానీ మొత్తం అంటే ఒక ప్లానింగ్ ఉంది, మాకు చేయగలను, పలా తీర్చుకోగలను నమ్మకం నాకు ఉందన్నమాట. లేకపోతే మనం అంతలా చెయ్యం. అలాగే మొత్తం మీద డౌన్ అయిపోయింది, బాగా నలిగిపోయాం. తర్వాత భారతి కూడా, బావ నేను కూడా చేస్తాను, నేను ఏదోటి కొంచెం వడ్డీలు కట్టుకుంటున్నాం కదా అన్నట్టుగా అనేది. అడగగానే చాలా మంది ఇచ్చేవారు. నాకు అంత నమ్మకం వచ్చింది నా మీద. అడగగానే ఎంత లక్ష అయితే 1,00,000, 2 లక్షలు అయితే 2 లక్షలు, ఎంత అయితే అంత నమ్మకంగా ఇచ్చేవారు అనమాట. నాకు అంత నమ్మకం, అంటే
ఇంత అప్పు ఇచ్చారంటే నేను నమ్మకం లేకుండా నాకు ఎవరో కానీ ఇచ్చారు చాలా మంది నా మీద నమ్మకంతో. అలాగే అప్పు చేయడం, తర్వాత మళ్ళీ నేను తప్పు చేసిన పెద్ద తప్పు ఏంటంటే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే సరిపోదును. అది కాకుండా మళ్ళీ 99 స్టోర్లో దిగాను. అంటే అది 99 స్టోర్లోకి ఎందుకు దిగానంటే భారతి కూడా నేను చేస్తాను బావా, నేను కూడా చేసుకోవాలి కదా, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఎలాగంటే అయిపోద్ది మనకి అన్నట్టుగా అది అన్నది చేస్తానని నేను కూడా అదే అనుకున్నాను. సరే ఇందులో కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇందులోని లాస్ కింద ఉంటుంది, సరే ఇంకో వ్యాపారం చేద్దాం, భారతి చూసుకుంటుంది, నేను చూసుకుందాం, అవి వేసిపోతే అప్పులన్నీ తీరిపోతే కొంచెం పైకి లేసిపోయి మొత్తం తీసేద్దాంలే, అప్పుడు సొంతంగా చేసుకుందాం ఒకటే పని అనుకున్నాను. కానీ దగ్గర మొత్తం మీద అది కూడా 8 లక్షల దాకా పెట్టుబడి పెట్టేసానండి 99 స్టోర్కి. మొత్తం అప్పు చేసి పెట్టేసాను. అక్కడ మిస్ అయిపోయింది. అప్పు తెచ్చిన వడ్డీలు పెరిగిపోతున్నాయి, షాప్ రెంట్ కట్టాలి, మళ్ళీ షెడ్ రెంట్ కట్టాలి, ఆ రెంట్ కట్టాలి, అలాగే మొత్తం పడిపోతుంది మొత్తం ప్రాఫిట్ అంతా. మనం వచ్చే ఆదాయానికి మనం కట్టే కట్టుబడులకి, సీట్లకి, వడ్డీలకి, రెంట్లకి పొందులేదు అసలు. ఇలా సరిసమానం లేదు. మనకు వచ్చేది 50-60 వేలు నెలకు వస్తుంటే నేను కట్టేది 1,20,000 అలా అయిపోతుంది. ఏంటి ఎంత అలా అయిపోయింది ఏంటి ఇలాగా పరిస్థితి అసలు. అంటే ఎలాగైనా సరే దాన్ని అదుపు చేయాలనే సరే ఇంకా పెట్టుబడి చేయాలి. ఒకరి దగ్గర పని చేయాలంటే ఇవన్నీ చేయలేం. ఎక్కడ పని చేసినా మనకు వచ్చేది 20,000, 30,000 వస్తాయి. మనకు కట్టుబడి వచ్చి 1,20,000, 1,30,000 అలా అయిపోతుంది. మళ్ళీ వడ్డీ కట్టడానికి మళ్ళీ వడ్డీ తేవాలి. ఇంకా ఇంట్రెస్ట్ అంతా పనులు మానేసి ఇంటి మీద లోన్ తెచ్చేయడం, షాప్ మీద లోన్ తెచ్చేయడం, లోన్ కట్టేసి తెద్దాం, మళ్ళీ కట్టడానికి సీట్లు కట్టడానికి నెలకు 1,20,000 కట్టాలంటే దగ్గర వచ్చేది ఏమి ఉండేది కాదు, ఆదాయం ఉండేది కాదు. టెన్షన్లు పెరిగిపోయేది, పని చేయడానికి ఇబ్బంది అయిపోయేది. అలాగా నెల అప్పులు వడ్డీ కట్టడానికి, సీట్లు కట్టడానికి నెలకు 1,00,000 రూపాయలు అప్పు చేయవలసి వచ్చేది. అలా పెరిగిపోయి మొత్తం ఇంకా అల్లకొల్లం అయిపోతుంది మొత్తం జీవితం అంతా. ఏంటి ఇలా అయిపోతుంది అన్నట్టుగా అనుకున్నాను. తర్వాత మళ్ళీ 99 స్టోరు ఇది సపరేట్గా ఉంటుంది, భారతి చూసుకోలేకపోతుంది అని చెప్పేసి కాకినాడ వెళ్ళి దారిలో మళ్ళీ ఒక షాప్ తీసుకున్నాను. 2 కలిపి పెడదాం, అక్కడే ఉండి ఈ పని చేసుకుంటా 99 స్టోర్ రన్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసి అది ఆ షాప్ కూడా తీసుకుని అక్కడ అది కూడా పెట్టుబడి పెట్టేసాను. దగ్గర 2 లక్షల దాకా. కింద ఫ్లోరింగ్ ల్యాండ్ చేసి అన్ని షాపులు షెడ్ కట్టించేసి మనకి షాప్కి ఎలా ఆడుకోవాలని అలా చేయించాను. కానీ అక్కడ పెట్టలేదు, అక్కడ వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది. ఆ టైంలోనే నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది, అలా కబోర్డ్స్ ఉన్నాయి విల్లాస్ చేస్తామనంటే. విల్లాస్ అంటే తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి మాట్లాడుకున్నాను. బాలాపూర్లో వచ్చినాయి అనమాట. బాలాపూర్లో ఆర్డర్లు వచ్చేసరికి మాట్లాడుకున్నాను, ఓకే అయింది. 4 లక్షల కాంట్రాక్ట్ మొత్తం. సరే పోనీ అక్కడైనా బాగుంటుందేమో, మరి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కదా వెళ్దామని చెప్పేసి భారతి వదిలేసి ఇంకా మొత్తం స్టాప్ చేసాను. అక్కడ 99 స్టోర్ ఆపేసాను, షిఫ్ట్ చేయలేదు దాంట్లోకి. వదుకుని అలా పెట్టేసి దాన్ని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను సామాన్లన్నీ పెట్టుకుని. అంటే చేద్దాం, కష్టపడదాం అన్నట్టుగా. ఏం చేసినా సరే ఉన్నదాన్ని తీర్చుకోవడానికే అనుకున్నాం కానీ ఇంకా పెరిగిపోద్దని అనుకోలేదు. ఆ రకంగా చేయలేదు ఏది కూడా. నేనే కాదు ఎవరు కూడా అలా చేయరు. అయితే హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో వర్క్ స్టార్ట్ చేశాను. అక్కడ మైనస్ ఏమైపోయిందంటే నేను హైదరాబాద్ వెళ్ళిన దాన్ని నెగిటివ్ చేస్తారు చాలా మంది. ఈ హైదరాబాద్ వెళ్ళిపోయాడు, పారిపోయాడు, అలాగని చెప్పేసి అది రకంగా చేస్తారు. ఏంటి నేను పారిపోవడం ఏంటి అన్నట్టుగా. నేను చేసిన తప్పు కూడా ఉందండి అందులో. అంటే ఫోన్ ఎత్తకపోవడం, ఎవరైనా ఫోన్ చేస్తే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఇలాంటి తప్పులు చేశాను. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, నా గురించి నెగిటివ్గా చెప్పడం, ఇవన్నీ ఏం జరిగిపోయినాయంటే వదిలేసేటి పారిపోయాడు, ఇంకా అప్పులు కట్టడంట, డబ్బులు ఇవ్వడంట అన్నట్టుగా రూమర్స్ పెరిగిపోయింది మొత్తం అన్ని. అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏంటి ఆడు అప్పులు చేసుకోవడం ఏంటి అని చెప్పేసి నాకు ఎవరెవరు ఇచ్చారు అందరూ ఫోన్ చేయడం మొదలెట్టారు. ఏది లేదంటే అసలు అల్ల కుల్లం అయిపోయిందండి. సరే నాకు ఇవన్నీ జరిగాక ఊరు వెళ్ళాలని లేదు, అసలు వెళ్ళాలనిపించలేదు. అక్కడ ఇంత జరిగాక మళ్ళీ అక్కడ ఇలా ఎలాగెళ్ళగలను, ఎలా ముఖం చూసుకోగలను నేను, నా పరిస్థితి అంతా బాగుంది, ఒక రేంజ్లో ఉండేది, ఎలా అయిపోయినండి నేను. మళ్ళీ వెళ్తే ఏమి చిన్నతనంగా ఉంటుందని చెప్పేసి నలిగిపోతున్నాను నాలో నీళ్ళు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను బాధ. అసలు ఎందుకు బ్రతకాలా, చచ్చిపోవాలా అన్నట్టుగా అయిపోయింది అనమాట. అసలు తిండి కూడా వెళ్ళేది కాదు, నిద్ర ఉండేది కాదు, ఎలా అయిపోయినంటే అలా అయిపోయాను నేను. తర్వాత ఫిక్స్ అయిపోయాను నేను హైదరాబాద్లో ఉండాలి, ఇక్కడ ఏదో చేసుకుందామని. మళ్ళీ మా అత్తగారి ఇంట్లోనే దగ్గర 6 నెలల దాకా ఉండిపోయాను నేను. ఎంతైనా దగ్గర ఉంటే మనం ఒకళ్ళ ఇంట్లో ఉంటే మనసందుకు ఉండలేమండి, అది ఎంత ఎవరైనా సరే. కానీ వాళ్ళు బాగా చూశారు నన్ను, మా అక్కలు కానీ అలాగని అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. భయపడొద్దని ధైర్యం చెప్పి, ఇదేంటి నువ్వే హైదరాబాద్ వచ్చేయడం ఏంటరా మాకేం అర్థం కావట్లేదు. మా అక్కలు అందరూ కూడా, మా అత్తగారు కానీ మా అక్కలందరూ కూడా వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా నా నుండి పొందేవారు అనమాట. వాళ్ళకి ఏమైనా అమౌంట్ కావాలితే నేనే పురమాయించాలి, ఏదైనా ఏ సహాయం వచ్చినా నేనే చేయాలి. అలాంటిది ఒకసారి ఎలా అయిపోయాడని చెప్పేసి చాలా బాధ. పక్క నుంచి మా అమ్మగారు బాధ, ఊర్లో సమాధానం చెప్పలేక. మా అమ్మగారు కూడా ఎంత సమాధానం చెప్పిందంటే
చాలా సపోర్ట్ చేసింది మా అమ్మ అయితే. అసలు ఇప్పుడు అసలు ఎందుకంటే కన్నందుకు మా మా మీద అంత ప్రేమ ఉంటుందో అని అర్థమైంది మాకు తల్లిదండ్రులకి. తర్వాత మా నాన్నగారు విషయం అంటారు. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లోనే అండి, మనకు సంపాదించింది ఏం లేదు, మంచి వ్యక్తి ఆయన. తర్వాత ఆయన కూడా అనారోగ్యం అనమాట, ఇబ్బంది బాగానే అదో రకంగా చేసేవాడు ఇంటికాడ. మా నాన్న గురించి కూడా మా అమ్మ చాలా ఇబ్బంది పడ్డది. మా నాన్నగారి గురించి కూడా నేను చెప్తాను వివరంగా. అయితే హైదరాబాద్లో ఉన్నాను. రూమ్ తీసుకున్నాను, చిన్న రూము, 5,000 రెంట్, కరెంట్ బిల్లు. అందులో అలా ఉండి అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రూమ్ తీసుకున్నాను, షాప్ తీసుకొని చిన్న షట్టరు, ఏడేళ్ళకి 2 కలిపి 15,000 దాకా రెంట్గా అయ్యేది నాకు. అయితే చేస్తాను, కబోర్డ్లో ఆర్డర్లు లేవు. ఆర్డర్లు వచ్చినా మన ఇంత ప్రెజర్లో చేయలేకపోయాను నేను అసలు. అంటే 10 మంది దగ్గర పని చేయించుకుని ఇక్కడ ఒక్కనే కూర్చుని అదే ఆలోచన, ఈ పని చేద్దామంటే అవిది కాదు, అది రకమైన దడ వచ్చేది. ఏంటి అయిపోయిందా, ఇంకెక్కడితో నా జీవితం అయిపోయింది అనుకున్నాను నేను. ఆ షాపు రెంట్ కూడా కట్టుకోలేక, ఇంటి రెంట్ కట్టలేక చాలా నలిగిపోయి ఉన్నమాట అసలు. ఇప్పుడు అడుగువని ఒక నెల మా అత్తగారు ఇచ్చేవాళ్ళు, ఒక మా అక్కలు ఇచ్చేవారు. ప్రతి నెల అంటే ఎవరు లేరు కదా, ఎవరికి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. నాకు అడగడానికి నాకు ఇబ్బంది అయినా సరే వాళ్ళు పాపం తెచ్చి ఇచ్చేవారు. పర్లేదు కట్టుకుని ఇంట్లో బియ్యం మూటలు వేయించి, నూనె అవి తెచ్చి మా అక్కలాల్లో మా అత్తగారాల్లో అసలు చాలా బాగా చూసుకున్నారు. తిండి విషయంలో అట్లా లోటు లేదు. కానీ ఒక బాధ ఎలా అయిపోయాం. 10 మంది నా దగ్గర పనిచేసేవారు, ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నాను నేను. ఇక్కడికి వచ్చి ఏంటి ఎలా అయిపోయిందని చెప్పేసి చాలా నలిగిపోయాను అనమాట. తర్వాత ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి అయిపోయేటప్పటికి నాకు చనిపోదాం అనుకున్నాను నిజంగా. అయితే ఎందుకు అమ్మాయి బతుకు, ఇంత అవమానం, ఇంతలా చేసి నేను అలా అయిపోయినట్టు నా బాధ, అసలు దుఃఖం. పక్క నుంచి భార్య, లేదు బాబు నువ్వు అలా అయిపోకు, మేము ఉన్నాం కదా, నువ్వు అలా అయిపోతే మేమైపోతాం, నువ్వు అలా అయిపోతే పిల్లలు ఉన్నారు, మేము ఉన్నాం కదా, మేము అలా అయిపోతాం అన్నట్టుగా చాలా సపోర్ట్ చేసింది భార్య అయితే. తర్వాత నాకు ఏదైనా రూమ్ ఇచ్చేలాగా, ఫ్రీగా ఇచ్చేలాగా చూసుకుంటా అని చెప్పేసి అనుకున్నాం. లక్కీగా ఈ అపార్ట్మెంట్ అయితే దొరికింది మాకు. దొరకగానే వెంటనే మాట్లాడుకున్నాం, ఎందుకంటే రెంట్ కట్టలేకపోతున్నాను, జీతం ఎంతైనా పర్లేదు నాకు అన్నట్టుగా నేను మాట్లాడుకుని వెంటనే షిఫ్ట్ అయిపోయింది అనమాట ఇందులోకి వచ్చాక కొంచెం ధైర్యం వచ్చింది మాకు, పర్లేదు అన్నట్టుగా. కానీ కట్టుబడేది మొత్తం ఆపేసానండి నేను. కట్టిన అసలు అప్పులు ఎవరు వచ్చిన సమాధానం చెప్పలేదు, వడ్డీలు కూడా ఆపేసాను. నేను కట్టలేకపోయాను అనమాట. నేను చాలా నలిగిపోయాను. ఎంత కట్టినా కానీ ఇప్పుడు కట్టాలంటే నేను ఎవరి దగ్గర అప్పు చేయాలి. అప్పు అడగాలని వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నా కానీ నాకు అడగాలనిపించలేదు. ఎందుకంటే ఇక్కడతో ఆపేద్దాం దీన్ని, ఇక్కడతోనే పరిష్కారం. నేను ఎంతమంది దగ్గర అయితే తీసుకున్నానో, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నాను చాలా మందిని, ఇంకా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా నేను ఆగిపోయానండి. చాలా ప్రెజర్. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పటికీ ఆ ఇబ్బందులు అలాగే ఉన్నాయి. చాలా మంది అయితే ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళండి. అందరూ కూడా బాగా అయితే ఇబ్బంది ఏం పెట్టలేదు. మామూలుగా ఎవరైనా అడుగుతారు డబ్బులు ఇవ్వాలి కాబట్టి, కానీ ఇబ్బంది ఏం పెట్టలేదు అసలు ఎంత నలిగిపోయానంటే అంత నలిగిపోయాను. ఇప్పుడైనా ఏదైనా చెయ్యాలి, ఒక ధైర్యం తీసుకున్నాను నాకు నేనే. ఇంకా ఎలాగంటే నాకు నేనే ధైర్యం తీసుకున్నాను. ఇంకా నేను కట్టలేను, నేను నా వల్ల అవ్వదు, ఏదో చెయ్యాలి అనుకున్నాను. ఒకటి నేను చేసే పనులు ఒకటే, రెండే చేయగలను. ఒకటి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేదా చచ్చిపోవాలి. అదే ఆ రెండే నాకు కనబడుతున్నాయి, కానీ ఏం అర్థం కావట్లేదు. తర్వాత అలాగా దేవుడికి ప్రార్థన చేసుకుని నిజంగా ధైర్యంగా వాక్యాలని, దేవుడు ఉన్నాడు చేస్తాడని నమ్మకంతో ధైర్యంగా ఉండిపోయినాను. ఇంకెవడు వచ్చి ఏం చేసినా పర్లేదు, చంపేస్తారు, కొట్టేస్తారు. నేను అప్పు అయితే పెంచుకోకూడదు, ఇంకా ఇక్కడితోనే ఉండాలి, నేను ఇక్కడితో ఆపేయాలి. నేను ఇంతకు మించి పెంచేసుకున్నానంటే చాలా నేను ఇబ్బంది పడిపోవాలి, నాకు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడిపోవాలి అన్నట్టుగా నేను చేశాను అనమాట. ఇదండి ప్రజెంట్. ఇప్పటికి అయితే ఇందులోకి వచ్చాక ఓనర్ సపోర్ట్ కూడా చాలా చేశారని చెప్పిన వీడియో చూసారు కదా మీరు ఆల్రెడీ. మా గత వీడియోలో చూపించాను మీకు ఎంత సపోర్ట్ చేస్తారనేది. చాలా సపోర్ట్ చేశారు నాకు మా ఓనర్స్ అయితే అందరూ కూడా. అలాగే నేను సలహా ఏంటంటే, ఎందుకంటే నేను ఇంత బాధపడిన నేను ఎంత అనుభవించానో నాకు తెలుసు కాబట్టి, నాకు లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నా కోరిక. మీరు బిజినెస్ ఏం చేసినా కానీ కొంచెం ఆలోచించి కంగారు పడొద్దు ప్లీజ్, రిక్వెస్ట్. కంగారు పడి మీరు ఏది పడితే చేసేయద్దు, అప్పులు చేయొద్దు. మీకు డబ్బు ఉంటే సొంతంగా చేసుకోండి, లేదంటే వాళ్ళ దగ్గర పని చేసుకోండి. ఏ పని చేయడం కానీ సిగ్గుపడొద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నేను ఇచ్చే సలహా ఏంటంటే, కొన్ని చేయకండి నేను చేసిన తప్పులు. సమయం వృధా చేయొద్దు, అసలు టైం వేస్ట్ చేయకండి, బద్దకించకండి. మనం ఏదైనా బిజినెస్ చేసామంటే ముందు ఎవరైతే మనం పెట్టామో
మనం ఓసారిగా ఉండాలి, కొంచెం స్పీడ్గా ఉండాలి, ఒకరి మీద ఆధారపడొద్దు. మనం చేయగలిగితేనే పెట్టుకోండి. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. మన ఆదాయానికి మించి ఖర్చు పెట్టొద్దు. మన ఆదాయం 50,000 వచ్చిందా, 10,000 వచ్చిందా, 10,000 తగ్గ ఖర్చు పెట్టుకోండి. 20,000 వస్తే 20,000 తగ్గ ఖర్చులు పెట్టుకోండి. ఇది కట్టేద్దాంలే చేసేద్దాం అంటే అది అవ్వదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే సలహా అది. అలాగే మూడోది, అతిగా మనుషుల్ని ఎవరు నమ్మేయద్దు. నమ్మేసి డబ్బులు ఇవ్వద్దు ఎవరికి కూడా. నీ దగ్గరికి ఎవరైనా సహాయం చేయడానికి వచ్చారంటే, నువ్వు 100 రూపాయలు అడిగితే, నీ దగ్గర 100 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇవ్వండి, తప్పులేదు. కానీ నీ దగ్గర లేకపోయినా వేరే వాడి దగ్గర అప్పు చేసి ఇచ్చేది అది అది కరెక్ట్ కాదు. నేను చేసిన తప్పు అది. ఎందుకంటే చాలా మందికి ఇప్పించి నేను మోసపోయాను, నేను అధిక నమ్మేసి. ఇంకోటి అంటే, ఏదైనా మద్యం త్రాగుడు అలవాటు ఉంటే అది మాత్రం తగ్గించుకోండి. మానేయడం అంటే అది ఈజీగా నాకు తెలుసు. అది తగ్గించుకొని కంపల్సరీ మానేస్తే గొడవే లేదు. ఒకవేళ తాగే ఉద్దేశం ఉంటే మీరు ఇంకా తాగుతున్నారు అంటే బయట కాకుండా మీరు పని అంతా చేసుకుని సాయంత్రం వచ్చి ఇంట్లో తాకండి. లేడీస్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి, సరదాగా కూర్చొని ఎంజాయ్ చేయండి. బయట మాత్రం ఫ్రెండ్స్తో తిరిగేసి, నైట్లు తిరిగేసి, తర్వాత ఎక్కువ తాగేసి హెడ్ ఏక్ వచ్చేసి మళ్ళీ పొద్దున పనులు మానేసి చాలా జరుగుతుంటారన్నమాట. నేను నా జీవితంలో అనుభవాలు, మీరు తిట్టుకుని ఏమైనా చేయండి. ఇది కూడా చేశాను నేను, ఆ టెన్షన్ తట్టుకోలేక తాగేయడం. కానీ మానేసాను మొత్తం నేను, దేవుడి దయ వల్ల చాలా మటుకి. కానీ ఒకటే చెప్పేది, ఆ విషయంలో మాత్రం ఇంట్లో కూడా ఎందుకు కష్టపడేవాడికి అలవాటు ఉన్నవాడికి మానేయొద్దని చెప్తలేదు నేను. తాగుతారు, ఒకసారి మానేయలేరు. కానీ బయటికి నైట్లు ఫ్రెండ్స్తో పోయి అలా చేయొద్దు అనేది నేను. తాగడం అలవాటు అంటే మ్యాక్సిమం మానేసుకోండి. మానే అంటే సిలువని ఇష్టం కదా నాకు తెలిసేది. కాకపోతే జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. ఇంకోటి ఏంటంటే, కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు అనుభవం ఉండాలి ఖచ్చితంగా. అనుభవం లేకుండా ఖచ్చితంగా ఏ వ్యాపారం కూడా పెట్టొద్దు. మీరు అనుభవం నేర్చుకునే పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒక బిజినెస్ చేస్తుండగా ఇంకో బిజినెస్ చేయొద్దండి అసలు. ఎందుకంటే నాకు ఈ కబోర్డ్స్, బీరువాలు అనేది అనుభవం ఉంది నాకు. ఖచ్చితంగా అనుభవం చాలా నేర్చుకున్నాను కాబట్టి. ఈ 99 స్టోర్ అనేది కొత్త వ్యాపారం. ఇది సింపుల్గా ఉంది. ఏదైనా 99 కదా అమ్మేచ్చు కదా అనుకున్నాను. కానీ అది చేయడం రావాలి, అలాగే అనుభవం ఉండాలి వ్యాపారంలో, బిజినెస్లో. అవి లేకుండా చేయలేము. అవి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త వ్యాపారం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అనుభవం ఉండాలండి. అనుభవం లేకుండా మాత్రం పెట్టొద్దు ఏది కూడా. నేర్చుకోండి ముందు, దాని మీద పట్టుండి ఇలా చేయగలం అలా చేయగలం అనేది. అంటే ఎవరి మీద డిపెండ్ అయ్యి, ఇప్పుడు హోటల్ ఉందండి, హోటల్ పెట్టాం, అది వంట మేస్త్రి మీద డిపెండ్ అయ్యి పెట్టొద్దు. మనకి వచ్చి ఉండాలి, వంట మేస్త్రి మానేస్తాడు ఎప్పుడన్నా. కానీ మనకు వండి పెట్టేలా ఉండాలన్నమాట. ఆ అనుభవం ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత అప్పు చేసి వ్యాపారం పెట్టొద్దు ఖచ్చితంగా. మీ దగ్గర డబ్బులు ఉంటే వ్యాపారం పెట్టుకొని, లేదంటే ఏదో పని చేసుకోండి. కానీ అప్పు అయితే చేసి మొత్తం అప్పు చేసి పెట్టొద్దు. అది నేను ఇచ్చే సలహా అనమాట. అదొకటి. తర్వాత ఎవరైనా సాయం అడిగినప్పుడు నువ్వు చేయగలిగితే చేయండి. మీరు చేసి సాయం చేయొద్దనట్లేదు. మీరు చేసి ఒప్పుకుంటే ఎంత చేయాలో అంతే చేయండి. డబ్బు పరంగా, డబ్బు అనే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు నేను ఏదో వర్క్ చేస్తున్నాను, ఎవరు పిలిచారు నాకు సాయం చేయమని, ఈ వర్క్ ఆపేసి వెళ్ళడం అది కరెక్ట్ కాదనమాట. నేను అలా చేశానని చెప్తున్నాను. నేను ఏం చేశానో ఏం చేయకూడదు చెప్తున్నాను. ఎవరికి సాయం చేయొద్దని చెప్తే సాయం చేయాలి, ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా చేయాలి. అలాంటివి చేశాను నేను. కానీ అధికంగా మన స్థాయికి మించి మన దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇచ్చుకొని తప్పులేదు. కానీ 100 రూపాయలు మన దగ్గర లేకపోయినా ఇంకోటి దగ్గర అప్పు చేసి ఆడికి ఇచ్చేది అనేది చాలా తర్వాత అప్పటికప్పుడు బాగుంటుంది. మనకు బాగా మెచ్చుకుంటాడు, మంచోడని చెప్పుకుంటారు. కానీ తర్వాత మనం చాలా ఇబ్బంది పడాలండి. ఇంకా చాలా ఉన్నాయండి. కొంచెం ఆలోచించి చేయండి. ఒకవేళ ఇప్పుడు దాకా నేను మాట్లాడిన మాటల్లో ఇంకా క్లారిటీగా చెప్పలేకపోవచ్చు. ఇది జరిగింది ఇదండి. మేమైతే ఇద్దరు చదువుకోలేదండి. చాలా మంది అడుగుతున్నారు, మీరు చదువుకున్నారో అబద్ధాలు ఆడుతున్నారని. నేను చదువుకోలేదు, నేను 5th క్లాస్ చదివాను. ఆమె అయితే 1-2 చదివింది, కానీ చదువు రాదండి అసలు. అందులో మేము మొహమాటం పడక్కర్లేదు. మీరు చదువు రాకుండా మేము చదివేసుకున్నాం చెప్పక్కర్లేదు. చాలా మంది కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇంకా ఇదండి. మరి మా వీడియోస్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకైతే చాలా థ్యాంక్స్ అండి, నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నిజంగా ఏమి ఇచ్చినా మేము అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంత అలా జరుగుతుంది, ఇంత అలా వ్యూస్ వస్తాయి, మా కంటెంట్ ఇంత సక్సెస్ అవుతుందని చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. ఎవరు కూడా నెగిటివ్ కామెంట్ పెట్టకుండా, నెగిటివ్ మెసేజ్ పెట్టకుండా చాలా మంచి కామెంట్స్, సపోర్ట్ ఇస్తున్నారండి. మా మేడం వల్ల ఎలా సపోర్ట్ ఇచ్చారో అలాగే మమ్మల్ని చూస్తున్న యూట్యూబర్స్ అందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మమ్మల్ని. అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా. ఇంకా ఎక్కువ మందికి ఆల్రెడీ మోనిటైజేషన్ దగ్గర అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్. మీ సపోర్ట్ వల్ల వ్యూస్ అయితే చాలా వస్తున్నాయి, లెంత్ వీడియోస్. ఇంకా ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఇలా కాదండి ఇలా చేయను అనేది మాకు
కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరే అండి, మరి నేను మాట్లాడతావా? విన్నారు కదండి, సుబ్బు చెప్పింది చాలా అంటే చాలా నలిగిపోయాం, మామూలుగా కాదు అసలు. అసలు మాట్లాడు మాట్లాడి బాధపడుతుంది, మాట్లాడి ముందు. అదండి, చాలా నలిగిపోయాం. మీరు సపోర్ట్ వల్ల ఇప్పుడు ఏదో అంటే ఇంకా సక్సెస్ అవ్వలేదు మేము, ఇంకా చాలా ఉన్నాయి ఇబ్బందులు. ఇంకోటి ఏంటంటే అందరూ అడుగుతున్నారు మమ్మల్ని, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, స్కానర్ పెట్టండి అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లేదు నిజంగా, అది పెట్టాలా పెట్టకూడదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనమాట నేను. వాళ్ళ నెంబర్లో ఒకవేళ ఫేక్ వాళ్ళు ఉంటారు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఒక్క నాకు చెయ్యండి కామెంట్. చాలా మంది అయితే మెసేజ్ పెడుతున్నారండి, మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ కొంటామని, ప్లీజ్ అండి ఏమనుకోవద్దు, కొంచెం మీ నెంబర్ అని ఇవ్వండి, స్కానర్ అని పెట్టండి అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చి నేను పెట్టలేదు. కొంతమంది మీ నెంబర్ తెలుసుకుని అమౌంట్ అయితే చిన్న చిన్న అమౌంట్ సాయం చేస్తున్నారు, పిల్లలకి ఇది కొనండి అది కొనండి అని. దాని గురించి కూడా ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. నెంబరు ఎలా పెట్టాలి, పెట్టొచ్చా పెట్టకూడదా నెంబర్, అలాగా స్కానర్ గట్రా అనేది నాకు ఐడియా రావట్లేదు. అది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం. భారతి మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే ఎమోషనల్ అయిపోతుంది. మరి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియో చూస్తున్నందుకు. సపోర్ట్ చేయండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. మా అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే సపోర్ట్ చేయాలి. నేను ఇప్పుడు సాయం అడిగే స్థితిలో ఉన్నాను, నేను కూడా ఒక మంచి స్థితిలోకి వస్తే సాయం చేసేలా ఉండాలని మా కోరిక. ఖచ్చితంగా చేస్తాం కూడా. మా ఆల్రెడీ చేసి సాయం చేసి వచ్చిన వాళ్ళు మేము చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మా కుటుంబం పరంగా బయట పరంగా. వీడియోస్ చూసిన వాళ్ళు కానీ చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారండి. అసలు కలగానే ఉంది నాకు, మేమేనా ఇదంతా చేస్తుంది, మా యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. కానీ మరి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.